'గుంటూరు మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. మూవీ ట్రైలర్ చూస్తుంటే ఫస్ట్ షాట్‌లోనే మీ పెద్దబ్బాయిని అనాథగా వదిలేశారని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? అని రమ్యకృష్ణ గారిని ప్రెస్ మీట్‌లో జర్నలిస్టులు అడిగినట్లుగా చూపించి, ఈ ఒక్క షాట్‌లోనే సింపుల్‌గా స్టోరీని రివీల్ చేశారు మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురూజీ. 'గుంటూరు కారం' మెయిన్ స్టోరీ లైన్ గురించి చెప్పుకుంటే, హీరో కొన్ని అనివార్య కారణాల వల్ల తన చిన్నతనంలో తన తల్లికి దూరమవుతాడు. ఆ దూరం కావడానికి కారణం ఏంటి? అలాగే మళ్ళీ తన తల్లి ప్రేమను ఎలా పొందాడు అన్నదే మెయిన్ స్టోరీ లైన్ అని నేను అనుకుంటున్నా. ట్రైలర్ చాలా బాగుంది. ఈ ట్రైలర్ మొత్తం మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి వన్ మ్యాన్ షో. విలేజ్ బ్యాక్‌డ్రాప్ మాస్ లుక్‌తో, సూపర్ కామెడీ టైమింగ్‌తో ఒక్కసారిగా నాకు 'కలేజా' మూవీ వైబ్స్ తెప్పించారు మన మహేష్ బాబు గారు. ట్రైలర్ చూస్తుంటే మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గురూజీ కలిసి ఈ సంక్రాంతికి 'గుంటూరు గారాన్ని' థియేటర్‌లో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లుగా నాకు అనిపించింది. ఈ మూవీ గురించి మిగిలిన విషయాలను చాలా మీతో షేర్ చేసుకోవాలి. అవన్నీ మనం 'గుంటూరు కారం' మూవీ ఫుల్ రివ్యూలో చెప్పుకుందాం. అలాగే ట్రైలర్‌తో మహేష్ బాబు గారితో పాటుగా రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, జగపతి బాబు గారు, జయరాం, వెన్నెలకిషోర్, అజయ్ ఘోష్, మూవీలో ఉన్న మెయిన్ లీడ్ రోల్స్ క్యారెక్టర్స్ అందరూ కనిపించారు. ప్రిన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌గా మూవీ ట్రైలర్ బాగున్నా, మనకి ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా తక్కువగా ఉందని అనిపించొచ్చు. అలాగే నాకైతే 'దుబాయ్ సీన్' మూవీలో వేణుమాధవ్ గారి డైలాగ్ ఒకటి గుర్తొచ్చింది. "ఏదో తేడా కొడుతుంది సీనా" అన్న డైలాగ్ గుర్తొచ్చింది. కానీ ఎవరు మీరు కంగారు పడొద్దు. ఇది మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురూజీ గారి ట్రిక్. ఆయన లాస్ట్ మూవీ 'అల వైకుంఠపురంలో' ట్రైలర్ కూడా నార్మల్‌గా ఇలాగే కట్ చేశారు. కానీ మూవీ చూస్తే బ్లాక్ బస్టర్. నాకు తెలిసినంత వరకు ఈయన ఫ్యాన్స్‌లోని అలాగే ఆడియన్స్‌లో మితిమీరిన భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని తగ్గించడానికి, అలాగే మూవీకి మరింత కనెక్ట్ చేయడానికి మన గురూజీ ప్లాన్ చేశారని నేను అనుకుంటున్నా. ఎవరు కంగారు పడొద్దు. ట్రైలర్‌లో లైట్ టచ్ ఇచ్చి థియేటర్‌లో మూవీని బ్లాస్ట్ చేయడం మన గురూజీ స్పెషల్. 'గుంటూరు కారం' మూవీ కోసం ప్రిన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్, అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురూజీ గారి ఫ్యాన్స్ మూవీ గురించి ఎంతలా వెయిట్ చేస్తున్నారో, నేను కూడా మూవీని త్వరగా చూసి రివ్యూతో మళ్ళీ మిమ్మల్ని మన మూవీ చాయిస్ 9 ఛానల్‌లో కలుసుకోవాలని అనుకుంటున్నా. చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసి మీరు మన మూవీ చాయిస్ 9 ఛానల్‌ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.